దాదాపు 20-25 సీట్లు కూటమికి వాళ్ళకి వెళ్ళింది మహాగఠబంధన్కి. ఇది ఇదే శరద్ పవార్ వాళ్ళకి. దాంతో ఇతను మళ్ళీ ఊగిసలాడాడు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇలా ముగ్గురు కలిసి పోటీ చేశారు. ఈ లోపు సింబల్ రావటం వీళ్ళకి ఇవ్వండి. సింబల్ వీళ్ళకి వచ్చేటప్పటికి ఆ విధంగా గెలిచారా లేకపోతే వాళ్ళ మీద విరక్తితో గెలిచారు, 2/3 మెజార్టీతో గెలిచారు. దాంతో అజిత్ పవార్ పూర్తిగా దూరం అయ్యాడు. శరద్ పవార్ అందుకోసం తన బిడ్డ రాజకీయ జీవితం సమాధి అయింది కాబట్టి ఇతన్ని తొక్కేయించడానికి ట్రై చేశాడు అన్నది ఒక ప్రచారం జరిగింది అందులో. ఎందుకంటే అతనికి దావూద్ ఇబ్రహీంతో డీలింగ్స్ ఉన్నాయి అన్నది బాగా ఉన్న నానుడి. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం పారిపోయిన తర్వాతనే ఇతను పార్టీ పెట్టాడు. అంతకుముందు దావూద్ ఇబ్రహీం దేశం విడిచిపోవడానికి కారణం కూడా శరద్ పవారే అప్పుడు అన్నటువంటిది కూడా ఉందన్నమాట. కాబట్టి దావూద్ ఇబ్రహీం టీంతో ఏమైనా చేయించాడా ఇట్లాగన్నది కూడా ప్రచారం జరిగింది. అందుకని నేను మమతా బెనర్జీ ఇట్లాంటి వాళ్ళు స్టేట్మెంట్ కాకపోతే బీజేపీ వాళ్ళు చేయించారని చెప్దామని అనుకుంటే ఇప్పుడు అర్జున్ గారు ఏ దర్యాప్తు వద్దంటున్నాడు శరద్ పవార్. అది పక్కన పెడితే రాజకీయ పరంగా చూస్తే ఇప్పుడు శరద్ పవార్ పార్టీలోకి వీళ్ళు విలీనం అవుతారా లేదా శరద్ పవార్ పార్టీ వచ్చి ఎన్సీపీలో విలీనం అయిపోయి సుప్రియా సూలే రాష్ట్ర మంత్రి అవుతారా ఈయన ప్లేస్లో, లేదా ఈయన భార్య రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసి రాజ్యసభ వదిలేసి. ఇద్దరు కుమారులు కూడా ఉన్నట్టు కొడుకులు ఉన్నారు, కొడుకుని పెడతారా లేకపోతే భార్య వచ్చి డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకుంటుంది.